ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాయలసీమ స్పెషల్ కారం దోశ చేస్తున్నానండి. దానికోసం ఇక్కడ ఇంకా దోశ పిండి తీసేసి అందులో కొంచెం సాల్ట్ వేసి రెడీగా చేసి పెట్టుకున్నాను. ఈలోపు చట్నీ ఎర్రకారం రెడీ చేసుకునే లోపు ప్యాన్ కూడా హీట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. చూడండి ఎర్రకారం ఎంత కలర్ఫుల్గా ఉందో, రెడ్గా ఉందన్నమాట. సో మంచి ఎండుమిర్చి వేస్తే ఎర్రకారం అలా వస్తుందండి. ఎర్రకారం ఏం లేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి, కొంచెం సాల్ట్ వేసేసి బాగా మిక్సీ పట్టేస్తే ఆ ఎండుకారం రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఇప్పుడు ప్యాన్ హీట్ అయిపోయింది. ఇంకా ఒక్కొక్కటిగా దోశలు వేసేసుకోవడమే. ఇలా పల్చగా వేసుకుంటే మనకు దోశలు చాలా క్రిస్పీగా వస్తాయండి. దోశ బ్యాటర్ కొంచెం థిక్గా ఉండాలి. ఇలా దోశ వేసేసుకొని దానిపైన కారం పూసేసి తర్వాత కొంచెం పప్పుల పొడి వేసి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.